అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. రియాజ్ గారు, సో ఎలా చూడాలి సార్ తమిళనాడులో ఈరోజు వస్తున్న ఆ ట్రెండ్స్ చూస్తుంటే అసలు ఎవరు కూడా ఊహించిన విధంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రివర్స్లోనే మాట్లాడి, మరొక అంశం కాంగ్రెస్ ప్రభావం ఎక్కడ కనిపించలేని చూస్తుంది. బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్నట్టుకున్నది, కానీ ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తుంది అంటే వర్మ గారు ఈ తమిళనాడు ట్రెండ్స్ మనం చూస్తే ద్రవిడవాదాన్ని మళ్ళొకసారి వాళ్ళు బలపరిచినట్టుగా కనపడతా ఉంది. రెండు విషయాలు మనం కులంకుశంగా మాట్లాడుకోవాలి. అదేంటంటే ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని మార్పుల కోసం ప్రయత్నించిన ఎన్డీఏ విధానాలు, బీజేపీ విధానాలు ఏమితున్నాయో తమిళనాడులో మళ్ళీ ద్రవిడవాదాన్ని బలపరిచాయన్న విషయాన్ని మనం చూసుకోవాలి. అదేంటంటే అమిత్ షా గారు పదే పదే హిందీకి సంబంధించిన విషయాలని మాట్లాడినప్పుడు తమిళనాడు నుంచి స్టాలిన్తో సహా మిగతా వాళ్ళు వ్యతిరేకించే సందర్భం కూడా చూసుకోవాలి. అలాగే డీలిమిటేషన్ విషయానికి వచ్చేప్పుడు కూడా తమిళనాడు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించి ఒక ఏఐడిఎంకేకు లిమిటేషన్ ఉంది, పొత్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మీరు కొంచెం జాగ్రత్తగా విజయ్కి సంబంధించిన పొలిటికల్ స్పీచెస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన స్టాలిన్ కన్నా బలంగా ద్రవిడవాదాన్ని వినిపించారు. చాలామంది చెప్తున్న అంశాల్లో అక్కడ ద్రవిడవాదానికి సంబంధించిన విషయాల్లో 2-3 విషయాల్లో ఆయన నిక్కచ్చిగా నిలబడ్డాడు. ఒకటి, భారతీయ జనతా పార్టీ విజయ్ని దగ్గరగా తీసుకొని విజయ్తో సహా ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నది. కానీ విజయ్ భారతీయ జనతా పార్టీ పోల్లోకి పోయే ప్రయత్నం చేయలేదు. అలాగే ఏఐడిఎంకే కూడా విజయ్ని దగ్గర పెట్టుకుని డిఎంకేని ఓడించే ప్రయత్నం చేసింది. కానీ విజయ్ తన ఆత్మవిశ్వాసం మీదనే కట్టుబడి ఉన్నాడు. ఐడియాలజికల్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏదైతే మాట్లాడుతుందో దానికి డిఫరెంట్ ఐడియాలజీ విజయ్ దగ్గర నుంచి మేము అనలేదు. మేము కూడా ప్రయత్నం చేసాం విజయ్ నుంచి. కానీ అప్పటికే మేము డిఎంకే తోటి కంఫర్టబుల్గా అలయన్స్ ఉంది. డిఎంకే మాకు సంబంధించిన సీట్లలో ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు కాబట్టి మేము కంటిన్యూ అయినాం. కానీ ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్టాలిన్ ఉపన్యాసాలతో పోలిస్తే విజయ్ ఉపన్యాసాలే ద్రవిడవాదాన్ని ఎక్కువగా అక్కడి చేసుకున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా సోషల్ జస్టిస్ అనే నానుడు ఏదైతుందో అంటే ప్రధానంగా తమిళనాడులో విపరీతంగా కుల వివక్షతకు గురైన సామాజిక వర్గాలు ఏవైతున్నాయో అవి డిఎంకేతో కాకుండా స్టాలిన్ మనకి మా విజయ్తో ప్రయాణం చేసినట్టుగా క్లియర్ కనబడతా ఉంది. కాబట్టి ఒకవైపు సోషల్ జస్టిస్ ఆయనకు తీసుకొచ్చింది, ద్రవిడవాదం ఉంది. దాంతోపాటుగా ఆయన స్టాలిజం అంటే మామూలుగా మనం చూస్తున్నప్పుడు క్రౌడ్ పుల్లర్ అంటే ఈరోజు స్టాలిన్ కానీ అట్లాగే ఏఐడిఎంకే ప్రధానమంత్రి గారు అక్కడ పోయినాడు, మా రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ పోయినాడు. కానీ క్రౌడ్ పుల్లింగ్లో అందరూ కూడా విజయ్ వెనకనే పడ్డారు తప్ప విజయ్ మనకు ముందు కనపడ్డాడు. కాబట్టి రకరకాల కార్యక్రమాలు అంటే ఆయనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఇష్యూస్ మీద వివాదాలు రావడం కానీ, ఆయన ఫిలింకి బేసికల్గా సెన్సార్ సపోర్ట్ చేయకపో కానీ, లేదా అతనికి సంబంధించిన ఇష్యూస్ మీద విజయ్ ఒక టార్గెట్ లాగా కనపడ్డాడు అన్ని పార్టీలకు. కాబట్టి తమిళనాడుకి సంబంధించిన ఆత్మాభిమానం, ద్రవిడ ఐడెంటిటీ, తమిళ భాష మీద ప్రేమ, అట్లాగే సినిమాల పట్ల ఉండే ఒక రకమైన వాత్సల్యం ఇవన్నీ ఏం చేసినాయంటే విజయ్ని అందరూ ఒకవైపు కారులో పెట్టేసరికి ఆ కారులో ఆయన చాలా పెద్దగా కనబడే ప్రయత్నం చేశాడు. నెంబర్ 2 ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అడిగారు. సరే, మీకు తెలియని విషయం ఏమిటి, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా అయిన తర్వాత, పెరియార్ మూమెంట్ బయటకు వచ్చిన తర్వాత, అన్నా మూమెంట్ బయటకు వచ్చిన తర్వాత సహజంగా జాతీయ పార్టీలు ఒకప్పుడున్న ప్రశస్తిని కోల్పోయినాయి. అది కాంగ్రెస్ పార్టీ కాదు, మిగతా జాతీయ పార్టీలు కూడా వర్తిస్తూ ఉంటుంది. ఐడియాలజికల్గా ఎక్కడ విజయ్ కాంగ్రెస్ పార్టీ విమర్శించిన సందర్భాలు మీకు ఆయన ఉపన్యాసాలు ఎక్కడ కనబడవు, మా ఉపన్యాసాలు కనబడవు. కాబట్టి తమిళనాడు విషయానికి వస్తే ఆ బ్యాటిల్ ఏదైతుందో అది ద్రవిడవాదానికి సంబంధించిన బ్యాటిల్ ఫీల్డ్ చాలా బలంగా వచ్చినప్పుడు ఇంకొక సైలెంట్ ఓటింగ్ ఎవరు గమనించని ఓటింగ్ ఏంటంటే ఉమెన్ ఓటింగ్ అనేది మొత్తం ఎలక్షన్స్ అయిపోయాక నాకు చెన్నైలో ఉండే కొంతమంది మిత్రులు లేదా మా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి ప్రచారంగా పోయిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎందుకో ఉమెన్ ఫాలోయింగ్ అనేది ఇతనికి బాగా ఉంది విజయ్కి అన్న విషయం చెప్పాను. తర్వాత మిత్రులు ఒక మంచి పాయింట్ చూస్ చేశారు. అదేంటంటే డిఎంకే గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అన్నప్పుడు స్టాలిన్ కుమారుడు ఉదయ్ కనబడ్డాడు. ఆయన స్టార్డమ్తో కంపేర్ చేస్తే విజయ్ స్టార్డమ్ చాలా అపెక్స్గా కనబడుతూ ఉంటుంది, ఉన్నత శిఖరాల మీద కనబడుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న జంజీ జనరేషన్ ఏదైతుందో ఆ జనరేషన్కి విజయ్ కరెక్ట్గా సూట్ అయినాడు. ఆయన పేరు కానీ, ఆయనకున్న డైలాగులు కానీ, పబ్లిక్కి అడ్రస్ చేసే విధానం కానీ అవన్నీ కూడా ఉంది. అయితే ఒక విషయం మాత్రం మనం గమనించాలి వర్మ గారు, ఏంటంటే జనరల్గా తమిళనాడు చరిత్రలో ఎక్కడ కూడా రెండోసారి కాకుండా మూడోసారి గెలిచిన చరిత్ర లేదు. జయలలిత గారు కూడా ఒక్కటేసారి సాధ్యం చేసింది, స్టాలిన్ కూడా సుసాధ్యం చేసుకున్నాడు. మిగతా మొత్తం తమిళనాడులో 1952 నుంచి జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి మొదలుకున్నప్పుడు మనకు థర్డ్ టైం ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఎక్కడ కనిపించదు. కాబట్టి స్టాలిన్ బహుశా ఆ పరిమితిని ఎదుర్కొని ఉంటాడు. అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ కూడా స్టాలిన్కి వెనకాయ, కానీ స్టాలిన్లో కూడా తన ఫ్రెండ్ను కంటిన్యూ చేసుకోగలిగినాడు. కానీ ఈ కొత్త ట్రెండ్ని ఓన్ చేసుకోవడంలో ఆ ఏజ్ గ్యాప్ అనేది విజయ్కి కలిసి వచ్చింది. ఉమెన్ పాపులేషన్, ఉమెన్ ఓటింగ్, అట్లాగే ఈ జంజీ జనరేషన్ అవుతుందో, అలాగే నేను ఇప్పుడు చెప్పిన సోషల్ జస్టిస్ ఆయన కమ్యూనిటీ కూడా బలంగానే ఉన్నది. ఆయన ఎక్కడ దాన్ని ఓన్ చేసుకోకుండా మొత్తం సోషల్ జస్టిస్ రిప్రజెంటేటివ్గా ఉండే ప్రయత్నం చేశాడు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు,
బీజేపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. అలాగే నమస్తే గఫూర్ అండి. గారు కూడా మనతో పాటుగా లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఏంటి విజయ్ మామూలుగా నార్మల్గా అందరికీ తెలిసింది ఒక సూపర్ హీరో, దాన్ని మీరే ఇంకా ఒక హైప్కి తీసుకువెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టారు అన్నది వస్తున్న కామెంట్స్. సార్ వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి నేను విషయాలందరికీ నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషం. ఒక నెల రోజులుగా ప్రజాస్వామ్య పండుగ దేశంలో జరిగింది.